రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఉందని ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిద్రావస్థలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదివరకే పండించే పంట ఈరోజు పండటంలా. ఒక ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఎందుకు లేదు? వ్యవసాయమే దండగన ఆలోచనతో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి వ్యవసాయం పండుగలాగా చేయాలని రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించడం వలన ఉత్పత్తి పెరిగింది. తద్వారా రైతులు సుభిక్షంగా ఉన్నారు, పల్లెలు బాగుపడ్డాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎరువులు మా ప్రభుత్వంలో మాకు ఎరువులు దొరకలేదనే పరిస్థితి ఎక్కడా లేదు. మార్ఫెడ్ ద్వారా, తద్వారా కింద ఉన్నటువంటి పిఎస్సిఎస్ ద్వారా ఏ రైతు ఎక్కడ అనీజీగా లేకుండా పరిపాలన చేశాం. ఈరోజు ఏంటి? గత 2 నెలల నుంచి వ్యవసాయ తరుణం స్టార్ట్ అయ్యింది. సంబంధిత మంత్రి నిద్రలో ఉన్నాడు. గతంలో మనం ఒకసారి ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో స్పందన అలాగే ఉంది. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా జాగ్రత్తలు లేవు. స్వయంగా వాళ్ళ పేపర్ అనుకునేటువంటి ఈనాడు, జ్యోతిలో రాసిన ప్రభుత్వానికి చురుకు రావట్లేదు. రైతుకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం వ్యవసాయం దండగనేది ఆయన అభిప్రాయం పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. రైతులే మోసపోయి మళ్ళా ఆయనకు అవకాశం ఇవ్వడం వల్ల ఇవాళ మళ్ళా ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం.